ట్రంప్కి ఒక పెద్ద షాక్ ఇచ్చారు డెమోక్రాట్లు. ఓవరాల్గా మరొకసారి ట్రంప్ ఏది ఇప్పటికే అమెరికా షట్ డౌన్, వాళ్ళకి సంబంధించిన జీతాలు ఆగిపోయినాయి. ముఖ్యమైన సర్వీసులు తప్పించి అందరికీ జీతాలు ఆగిపోయి ఉన్నాయి. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు 2019లో దాదాపుగా నెలన్నర దాకా అట్లాంటి షట్ డౌన్ ఉంది. అదే ఇంతవరకు రికార్డు అమెరికా పుట్టిన తర్వాత చరిత్రలో. ఇప్పుడు అంతకంటే ఎక్కువ రోజులు వచ్చేటట్టుంది. 11 సార్లు డెమోక్రాట్స్ ట్రంప్ని అడ్డుకుంటున్నారు. మళ్ళీ తాజాగా లేటెస్ట్గా గవర్నమెంట్ షట్ డౌనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే ట్రూప్స్కి, బార్డర్ పెట్రోల్కి, టీఎస్ఏ ఏజెంట్స్కి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి, ఫెడరల్ వర్క్ ఫోర్స్కి వరకు మాత్రం జీతాలు, అది కూడా ఇప్పుడు అయోమయంలో పడే పరిస్థితి వస్తుంది. ఓవరాల్గా 11వసారి ఓటింగ్ ఎగనెస్ట్గానే వేసుకొచ్చారు. మెయిన్ ఏంటంటే మేము చెప్పిన వాళ్ళకి బడ్జెట్ ఇవ్వాలన్నటువంటిది డెమోక్రాట్ డిమాండ్. మీ మాట మేము ఎందుకు అంటాం, మేము అధికారంలోకి వచ్చాం కదా అన్నటువంటి రిపబ్లికన్స్, అంటే ట్రంప్ వాళ్ళ పార్టీ వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడు ఓవరాల్గా వచ్చేటప్పటికి ఖచ్చితంగా సంప్రదింపుల ద్వారా సాధ్యం కావాల్సిందే అంటున్నారు. If you're paying attention at home, you also need to make note of this. Yesterday, the Senate Democrats took it a step further. They rejected a standalone bill to fund our nation's defense and pay our troops. They voted it down. Now, why is that so noteworthy? Well, the bill was passed out of committee in the Senate with broad bipartisan support. And yet, the Democrats still engaged in a stunt on the floor and they rejected it. So now they are on record specifically and exclusively to block the paychecks of the troops, to block the funding of our national defense in a very dangerous moment in world history. It is absurd to us. Leader Thune said this on the floor, on the Senate floor after the vote. He said, quote, "That one vote demonstrates just how fundamentally disinterested Democrats are in supporting our troops and providing for our common defense." Yes, that is exactly what we saw. And I suspect that if they were here today and it was on the floor, they'd do it once again. ఈసారి రక్షణ రంగ బడ్జెట్కి కూడా కోత పెట్టారు. ఓవరాల్గా అడ్డుకుంటున్నారు కావాలని అన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు ట్రంప్ వర్గం.